ముఖ్యంగా అప్డేట్ మనం కనుమరుగైపోతాం. డోర్ టు డోర్ మార్కెటింగ్, వెళ్ళి పర్సనల్గా అందరినీ కలవటం, ఇంకా రియల్ ఎస్టేట్ అయితే బ్రోచర్లు పంచడం. 2007 వరకు కూడా ఇండియాలో నోకియా అంటే నెంబర్ 1 మొబైల్ అండి. నమస్తే అండి, నేను మీ వెంకటరమణ. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయము ముఖ్యంగా అప్డేట్. అంటే అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతారండి ఎవరైనా. ఒక ఒక వ్యక్తి అయినా, ఒక వ్యవస్థ అయినా, బిజినెస్ అయినా, ఏదైనా కూడా లైఫ్లో ప్రతి వ్యక్తి కూడా అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వకపోతే మనం కనుమరుగైపోతాం. మీ బిజినెస్ కూడా గుర్తుపెట్టుకోండి. బిజినెస్లో కూడా ఏదో వెనకట్లాగా ఇంకా ఒకప్పుడులాగా మనం చేసుకుంటూ పోతే కంప్లీట్ అవుట్డేట్ అయిపోతామండి. అంటే ముఖ్యంగా నేను మార్కెటింగ్లో ఉన్నాను కాబట్టి మార్కెటింగ్ వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే చాలా అప్డేట్ అవ్వాల్సిన విషయం అవసరం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు, డోర్ టు డోర్ మార్కెటింగు, లేకపోతే వెళ్ళి పర్సనల్గా అందరినీ కలవటం, అంటే లేకపోతే కెన్ఓపీలు వేయటం, లేకపోతే ఇంకా రియల్ ఎస్టేట్ అయితే బ్రోచర్లు పంచడం, లేకపోతే షాపింగ్ మాల్స్ దగ్గర ఇలాంటివన్నీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయింది కాలం. దానికి తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు మారితే ప్రతి ఒక్కళ్ళు బిజినెస్లో సక్సెస్ అవుతారండి. ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే ఏంటో ఒకసారి మనందరికీ నోకియా స్టోరీ తెలుసు కదా. నోకియా ఏమైపోయింది, ఒకప్పుడు ఇండియాలో టాప్ మొబైల్ అన్నట్టు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా నోకియా మొబైల్‌ని వాడేవాడు. తర్వాత ఏమైపోయిందంటే నోకియా లేనే లేదు. ఎందుకు అంటే అప్డేట్ అవ్వలేదు నోకియా. అప్డేట్ అవ్వకపోవడం వల్ల తర్వాత ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చింది, ఐఫోన్ వచ్చింది, ఇయన్నీ వచ్చినాయి. కానీ నోకియా మారలేదన్నట్టు. అయితే దానికి ఒక స్టోరీ అండి. నోకియా రియల్ స్టోరీ ఇది. అసలు నోకియా మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, 1990 నుంచి కూడా 2007 వరకు కూడా ఇండియాలో నోకియా అంటే నెంబర్ 1 మొబైల్ అండి. ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో నోకియా ఉండేది. ఎందుకంటే మనకు తెలుసు కదా, అందరికీ పరిచయమైన మొబైల్ 3310, లేకపోతే 1100, 6600 ఇలాంటి వర్షన్స్ నోకియాలో చాలా ఉన్నాయి. ఎందుకంటే నోకియా అంటే బ్యాటరీ ఉంటది, మంచి ఛార్జింగ్ ఆగుతది. ఇట్లా మంచి బ్రాండ్, మంచి క్వాలిటీ అని చెప్పేసి అందరికొక నోకియా అనేది ఒక బ్రాండ్ అన్నట్టు. అంటే నోకియా అనేది చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తదనేది అందరికి తెలుసు. కాబట్టి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నోకియానే వాడేవాళ్ళు. తర్వాత ఏమైపోయిందంటే 2007లో యాపిల్ వచ్చింది. అప్పుడు స్టీవ్ జాబ్స్ యాపిల్ మొబైల్‌ని తీసుకొచ్చి మొబైల్ రంగంలో ఒక చాలా కొత్త ఒరవడిని తీసుకొచ్చింది యాపిల్ అండి. అప్పుడు ఏమైపోయిందంటే టచ్ స్క్రీను, తర్వాత కెమెరా ఇయన్నీ వచ్చినాయి. తర్వాత ఇంటర్నెట్ అట్లా స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చింది. ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చిన తర్వాత ఇక సామ్‌సంగ్ అనేది చాలా నెక్స్ట్ అప్డేట్ అవుతూ ఈరోజు ఒక నెంబర్ 1 పొజిషన్‌లో ఉంది సామ్‌సంగ్ అండి. కారణం ఏంటి తెలుసా అండి? అప్డేట్ అవ్వకపోవటమే. అయితే అప్పుడు ఇయన్నీ వచ్చిన తర్వాత నోకియా సీఈఓతో చెప్పారట. వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది సలహా ఇచ్చారు. సార్ మనం కూడా ఆ ఆండ్రాయిడ్‌కి రావచ్చు కదా! ఎందుకంటే మనం వెనకబడుతాం, ఆండ్రాయిడ్‌కి రావచ్చు అంటే అప్పుడాయన కొట్టి పారేసాడట. అంటే ఎందుకంటే మనం నంబర్ 1. మనం నంబర్ 1, మనకి ఏం కాదు, మనకొక బ్రాండ్ ఉంది. మనకి ఏమొచ్చినా కూడా మనల్ని ఏం చేయలేదని చెప్పాడట. తర్వాత ఏమైపోయింది చూసారు కదా! తర్వాత కాలానుగుణంగా నోకియా కనుమరుగైపోయింది. 2014లో ఈ నోకియాని మైక్రోసాఫ్ట్ వాళ్ళు మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు ఆ యొక్క మీటింగ్‌లో, బిజినెస్ మీట్‌లో నోకియా సీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడట. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా కూడా బిజినెస్‌లో వెనకబడిపోయానంటే కారణం ఒకటే గుర్తుపెట్టుకోండి బాస్. తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు మారాలి. ఏదో నేను మంచిగున్నా, నేను బాగున్నా అంటే కూడా కుదరదు. తప్పు చేయకపోయినా కూడా కాలం ఎలా మారుతుందో అప్డేట్ అవుతుంటే అప్పుడు ప్రతి వ్యక్తి కూడా లైఫ్‌లో సక్సెస్ అవుతాడండి. అంటే దీంట్లో చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే నోకియాలో మీరు కూడా మీ బిజినెస్‌లో అప్డేట్ అయితే ఖచ్చితంగా మీరు లైఫ్‌లో సక్సెస్ అవుతారండి. అప్డేట్ అవ్వకపోతే అవుట్‌డేట్ అవుతారు. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.